పత్రిజీ ఆరాధనోత్సవాలు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన విషయాలతో పాటుగా యువత విద్యార్థులు ధ్యాన సాధన చేస్తే ఈ ఎస్క్యూతోనే అద్భుతంగా ఎదుగుతారు అని ఎన్నో అద్భుతమైన విషయాలు అందించారు. వారి స్ఫూర్తితోనే ధ్యాన యువ దాదాపు 100+ ఎపిసోడ్స్ నుంచి నడుస్తుంది. ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసం, వ్యక్తిత్వ వికాసం మరియు జీవన వికాసానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో విల్ పవర్, అండర్స్టాండింగ్ విల్ పవర్. అసలు విల్ పవర్ అంటే ఏంటి, విల్ పవర్ పెంచుకోవడానికి ఏం చేయాలి, విల్ పవర్తో ఉండకుండా అడ్డుపడేటివి ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, డెల్టా క్యూబ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు పేరెంట్స్ మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సంతోష్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. రైట్ సంతోష్, ముందుగా మనం విల్ పవర్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు పత్రిజీని కలిసిన తర్వాత ధ్యాన సాధనతో మీ విల్ పవర్ ఎలా పెరిగింది, అంతకు ముందుకి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది? నేను మెడిటేషన్లో వచ్చి ఆల్మోస్ట్ నేను మెడిటేషన్లో వచ్చి 2001-2002లో వచ్చాను. సో ఆల్మోస్ట్ 15 years పిఎంసితోని నేను గడిపాను. సో పత్రిజీ సార్తో ఉండడం కూడా ఆల్మోస్ట్ సేమ్ 15 years నుంచి వెళ్ళి ఉన్నాను, ట్రావెల్ చేస్తున్నాను. సో సార్తోని ఉండే సార్ యొక్క లెసన్స్, సార్ యొక్క టాపిక్స్ ఏదైనా చెప్పినా కానీ అది మన లైఫ్లో ప్రతి ఒక్కటి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందులో ఎగ్జాంపుల్గా నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా ఎప్పుడు ఒక ఎంప్లాయర్ లాగానే ఉండాలి అని చాలా అనుకునేవాడిని. దానికి తగ్గట్టు నేను వర్క్ చేస్తూ ఉన్నాను. వర్క్ చేసుకుంటా ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలి, కంపెనీలో నా కింద నేను కొందరికి ఉపాధి కల్పించాలి. సో ఆ సంకల్పం చాలా స్ట్రాంగ్గా ఉండే. ఒక ఎంటర్ప్రైనర్ కావాలన్న ఒక డ్రీమ్ ఉండేది మీకు? ఎస్. ఎంప్లాయీ ఉన్నప్పటి నుంచి అద్భుతంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. సో నేను 10 yearsలో ఒక 10 companies చేంజ్ చేశాను. 10 సంవత్సరాల్లో 10 సంవత్సరానికి ఒకటి, సంవత్సరానికి ఒక కంపెనీ చేంజ్ చేశాను. సో అది చేసుకుంటేనే నేను ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలని నేను ఆ ప్రాక్టీస్ చేస్తుండే ఉన్నాను. సో ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంపెనీ చేంజ్ చేసిన కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్ నేను గెయిన్ చేస్తుండే. సో ఎప్పుడైతే ఒక 10 years తర్వాత నేను ఓన్గా కంపెనీ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు తెలిసింది, అంటే ప్రకృతి మనం విల్ పవర్ పెట్టుకున్నా కానీ ప్రకృతి అది మనకు సహాయం చేయడానికి 10 years పట్టింది. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీని ఎంచుకొని ఒక్కొక్క ఎంప్లాయీస్ని ఎలా బిహేవియర్, వాళ్ళ యొక్క స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నేర్చుకున్న వాళ్ళే ఆ ప్రకృతి నాకు సపోర్ట్ చేసింది. అంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడే అనుకున్నది జరుగుతుంది. జరగట్లేదు అంటే ఇంకా మనం ఎక్కడో సిద్ధం అవ్వలేదు. వండర్ఫుల్. సో ఆ ప్రకృతి మనని ట్యూన్ చేస్తూ ఉంటుంది. మనకు ఆ శక్తిని ఇవ్వడానికి నువ్వు ఎక్కడ వరకు అయితే కేపబిలిటీ ఉందో అక్కడ వరకు మనం ట్యూన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్యూన్కి రెడీగా ఉన్నామో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్కి మ్యాచ్ అయితే దెన్ ఇట్ విల్ బి గివ్ నీ సంకల్ప శక్తి అనేది ఆటోమేటిక్గా వండర్ఫుల్. అసలు సంతోష్, విల్ పవర్ అంటే ఏంటి అసలు? ఓకే, విల్ పవర్ అంటే దృఢంగా ఏదైతే నువ్వు అనుకుంటావో అది 100% జరుగుతుంది. దృఢ సంకల్పం. అది దట్ షుడ్ బి కమ్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ బ్రెయిన్. ఏదైతే నువ్వు ఎప్పుడైనా నువ్వు హార్ట్తోని నీ హృదయంతో పనిచేస్తావో, అది డీప్గా పనిచేస్తావో నువ్వు హృదయంతో, అది సంకల్పం. నీ సంకల్పం యొక్క శక్తి, ప్రకృతి యొక్క శక్తి. ప్రకృతి యొక్క శక్తి అది న్యాచురల్గా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. వేరే వీళ్ళని చూసి పెట్టుకొని మైండ్ నుంచి వచ్చింది కాదు. ఓన్లీ నీ యొక్క అది యు ఆర్ ద యూనిక్ పర్సనాలిటీ ఇన్ ద హోల్ వరల్డ్. సో నీ సంకల్ప శక్తి నీదే, అంతే. అంటే అందరికీ ఈ సంకల్ప శక్తి ఉంటుందా? ప్రతి యువతకి, ప్రతి విద్యార్థికి ఉంటుందా ఇది? మనం అందరం వచ్చింది ఒక దగ్గర నుంచలే. అందరం వచ్చింది కాస్మిక్ ఎనర్జీ నుంచలే అందరం వచ్చాము. అందరూ ఒక తల్లి గర్భం నుంచలే వచ్చాము. అందరూ ఎలాగైతే తల్లి పాలు తాగి పెరిగారో అందరూ
ప్రతి కుక్క నక్క ప్రతి ఒక్కరు జంతువులైనా ఎవరైనా తల్లిపాలు పెట్టి పెరిగారు. అన్ని జీవాలు మనం కూడా. సో మనకి ప్రతి జీవికి ప్రతి దానికి ఏదైతే శక్తి ఉంటుందో అందరికి సమానంగా శక్తి ఉంటుంది. ఒక అబ్దుల్ కలాంకైనా కానీ, నరేంద్ర మోడీకైనా కానీ, ఎవరికైనా ప్రతి ఒక్కరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్కైనా కానీ అందరికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మన సంకల్ప శక్తి ఏంటిదని తెలుస్తుంది. ఓహో, ధ్యాన సాధనతో తెలుసుకుంటాం, ఆల్రెడీ ఉన్నదాన్ని తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, దాన్ని మనం ఎన్లైట్ చేస్తాం అన్నట్టు. మరి ఈ విల్ పవర్ అంటే సంకల్ప శక్తిని అడ్డుకునేటి ఏంటివి? ఓకే, అడ్డుకునే ఏంటంటే మనకు నెగటివ్ థాట్స్ రావడం, ప్రతి ఒక్కరిని చూసి కంపేర్ చేసుకోవడం, వేరే వాళ్ళ యొక్క గోల్ని నీ గోల్ అని ఆలోచించుకోవడం. సో అలా కాకుండా నీది నువ్వెవరు తెలుసుకోవాలి అని, ఫస్ట్ నువ్వెవరు తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. ధ్యానం ఒక్కటి అన్నిటికీ మార్గం. నీ సంకల్ప శక్తిని పెంచుకోవాలి అంటే ధ్యానమే మార్గం. రైట్. అంటే మీరు ఇప్పుడు ధ్యానం చేయక ముందంతా ఎంప్లాయీగానే ఉన్నారు. ఎస్. ఎప్పుడైతే ధ్యాన సాధన చేశారో నేను ఎంటర్ప్రీనర్ అవ్వాలి అని అప్పుడు అన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఆ దృఢ సంకల్పం నాకు కలిగింది. అంటే అప్పటి వరకు కేవలం నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్తా. అంతే. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పెట్టాలంటే ఒక దగ్గర ఉండి ఎన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టాలనుకోండి, ఇక్కడ కూర్చొని మాట్లాడితే సరిపోదు, అన్నిటినీ తెలుసుకోవాలి. సో అంటే ధ్యాన సాధన మొత్తం మనల్ని 360 degrees మన ఇన్నర్గా ఉన్న సంకల్ప శక్తిని అవేకనింగ్ చేస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. రైట్. మల్టీ టాస్కింగ్, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. సంకల్ప శక్తి అంటే ఇది చెయ్యను, ఇది చేయలేను అని అట్లా ఏముండదు, ప్రతి ఒక్కటి చేయగలుగుతావు. పియూన్ నుంచి వెళ్ళి ఎండి వరకు యు ఆర్ గోయింగ్ టు బి ఈక్వల్ జాబ్. నువ్వు ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఎండి చేసే పని ఒకటే, పియూన్ చేసే పని ఒకటే. ఎవరి ధర్మంని వాళ్ళు కరెక్ట్గా చేస్తే చాలు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేస్తున్నారు అనేది తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. వావ్. ఇప్పుడు మీరు మెడిటేటర్గా, ఒక పిరమిడ్ మాస్టర్గా, ఒక కంపెనీ ఎండీగా ఉన్నారు కదా. సో ఈ నాలెడ్జ్ మీ విల్ పవర్తో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విల్ పవర్ని కూడా పెంచడానికి ఉపయోగపడుతుందా? మన ఆరా సింపుల్గా చెప్తా అంటే, మనం ఏదైతే వి చూజన్ బై పీపుల్ అంటే మన ఆరాని బట్టి మన పీపుల్ మన దగ్గరికి వస్తారు. ఓకే. నీ సంకల్పం ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ లైక్ మైండెడ్ పీపుల్ నీ సరౌండింగ్స్లోకి వస్తారు. నీ సంకల్ప శక్తి పెంచుకున్న కొద్దీ నీకు ప్రకృతి కూడా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సంకల్ప శక్తిని పెంచుకుంటా ఉంటే ప్రకృతే సహకరిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం అది పెంచుకోకుండా అన్నీ కావాలి అనుకుంటే యూజ్ లేదు. సో నేటి యువత విద్యార్థులు అన్నీ కావాలి, కానీ నేనేం చేయవలసింది చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విల్ పవర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ఎలా అంటారు? మీకు సింపుల్గా చెప్పాలంటే ఫీడ్ అంటే ప్రతి సీడ్కి మనం ఫీడింగ్ చేస్తాం. ఒకరోజు సీడ్స్కి మనం జస్ట్ పెట్టేసి అయితే ఊరుకోం కదా. ఎవ్రీడే యూనిట్ పోర్ ద వాటర్, ఫర్టిలైజర్స్, దానికి ఫుడ్, నేచర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మన థాట్కి కూడా పదన పెట్టాలి. మనం ఏ విధంగా అయితే మన విజన్ని ఎలాగైతే రీచ్ కావాలి, ఆ శక్తి పెట్టినప్పుడు నువ్వు అనుకున్న దానికి నువ్వు రీచ్ కాగలుగుతావు. అది ఎప్పుడు పెట్టగలుగుతావు? మళ్ళీ మెడిటేషన్ చేస్తే నీ ఫోకస్ అంతా ఒకటే మైండ్, ఒకటే దగ్గర ఉండగలుగుతుంది. సో అప్పుడు నీ సంకల్ప శక్తి ఏంటిది, నీ విల్ పవర్ ఏంటిది అంటే నీ విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అది 100% నువ్వు చేయగలుగుతావు. ఐఎస్ఆర్ యూ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ వాంట్ టు బి పోలీస్, యూ వాంట్ డాక్టర్, ఒక రైతు, ఒక పొలిటీషియన్, ఏది కానీ నువ్వు అనుకున్న దానికి, నీ విజన్ అనుకున్న దానికి టువర్డ్స్గా నువ్వు ఏమేమి పనులు చేస్తున్నావు రోజు నువ్వు ఒక బోర్డు మీద రాసుకొని నువ్వు ఆ వర్క్ని ఆ చేసే పని, నువ్వు ఒక ఐఏఎస్ అంటే ఐఏఎస్ కావాల్సిన బుక్స్ ఏంటి, ఐఏఎస్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఐఏఎస్ లాగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఐఏఎస్ ఎటువంటి బిహేవియర్ ఉంటుంది. సో ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో నీ సంకల్ప శక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. వావ్. సో మీరు ఎలా అప్లై చేశారు ఈ విల్ పవర్ని మీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి హర్డిల్స్ ఫేస్ చేశారు, ప్రతి దాంట్లో మీరు విల్ పవర్ని ఎలా పెంచుకున్నారు కింద పడ్డ ప్రతిసారి? ఓకే.
సో కింద పడడం అనేది కామన్ అన్నిటికీ, కానీ కింద పడడంలో ఎంత నేర్చుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. పడద్దు అనుకోవడం కాదు, కాదు పడ్డా లేవాలి. ఆ పడ్డోళ్ళు కూడా నువ్వు ఎంత నేర్చుకున్నావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, నీ ప్యాషన్ కొరకు అంటే నీ ప్యాషన్ కొరకు నువ్వు పని చేస్తే నువ్వు ఎన్ని పడ్డా కానీ నీకేమనిపించదు. అది ఒక ప్యాషన్ నేను ఇంకో మందికి అందియబోతున్నాను. సో మీది చెప్పండి, మీరు స్టార్టింగ్ కంపెనీ బిల్డ్ చేసే ముందు ఎలాంటి వేస్ అండ్ వ్యూస్ని ఆచరించారు, అక్కడి నుంచి ఎలా తీసుకొస్తున్నారు ముందుకి? నేను స్టార్టింగ్ కంపెనీలో నేను ఒక 2 ఎంప్లాయీసే ఉంటుండే. నేను ఒక్కరినే అన్ని పనులు చేసుకుంటుండే. మొత్తం మార్నింగ్ 7కి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 వరకు పనిచేశాను. వావ్, 7 to నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు అంటే ఆల్మోస్ట్ 3, 4, 5, 6 ఒక 3-4 అవర్స్ పడుకునేవాడిని. సో దీనికి కారణం మెడిటేషన్. ఆల్మోస్ట్ 20 అవర్స్ నేను వర్క్ చేసేవాడిని. దీనికి 100% కారణం మెడిటేషన్. స్లీపింగ్ అవసరం లేకపోతుండే, ఎందుకంటే నేను ప్యాషన్ కొరకు పనిచేశాను. ఐ యూస్ టు వర్క్ ఇన్ యూకే షిఫ్ట్లో పనిచేస్తుండే, ఆస్ట్రేలియా షిఫ్ట్లో పనిచేస్తుండే, ఇండియా షిఫ్ట్లో పనిచేస్తుండే. 3 షిఫ్ట్లను నేను కవర్ చేస్తుండే. దీనికి కారణం అదే ఒక కామన్ పర్సన్ ఉంటే ఆయన 20 అవర్స్ ఉంటే ఈజ్ బికమ్ ఏ మ్యాడ్, అంటే పిచ్చోడు అయిపోతుండే. ధ్యానం లేకపోతే అంతే. సో ధ్యానం యొక్క శక్తి ఒక ప్యాషన్ని పెంచుతుంది, నీ సంకల్పాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు మరి నేటి యువత అంత వర్క్ చేయాలా, అంత హార్డ్ వర్క్ చేయాలా మనం అని వెనక్కి ఆడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు ఈ పాయింట్లో మీరు? ఇప్పుడు మీరు సచిన్ టెండూల్కర్ ఉన్నారండి, ఒక్కరోజు సచిన్ టెండూల్కర్ అవుతాడా? అస్సలు. ఆయన 18 అవర్స్ సాధన చేసిన, 20 అవర్స్ సాధన చేసినా కానీ ఆయన ప్యాషన్ కొరకు పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది అంటారు నేను 70 అవర్స్ పని చేయాలి వీక్లీ, నేను 60 అవర్స్ పని చేయాలంటే నీకు ప్యాషన్ ఉంటే పని చేయి, నీకు ప్యాషన్ లేకపోతే పని చేయకు. నేను అదే కంపెనీలో నేను ఎదగాలి, ఆ కంపెనీలో ఒక మంచి లెవెల్లో వెళ్ళాలి, నేను నా సీఈఓకి ఒక మంచి సపోర్టివ్గా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, రైట్ హ్యాండ్ ఉండాలి. అలా చేసిన వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు. రైట్. ఎదగాలనుకుంటే చేయి, లేదంటే మామూలుగా ఉండి నీ ఇష్టం. ఎదగాలనుకుంటూ చేయకపోతే మాత్రం రాదు. మీరు సచిన్ టెండూల్కర్ గురించి చెప్పారు కదా, సచిన్ టెండూల్కర్కి మేము ట్రైనింగ్లో చెప్తాం. స్టార్టింగ్ తను రంజీ ట్రోఫీకి రావడానికి ముందు రోజుకి 16 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. 16 అవర్స్ ఇంటూ 16 16వ ఏటని రంజీ ట్రోఫీలకు వచ్చాడు. అవును సార్. అంటే 8వ ఏట లక్ష్యం పెట్టుకొని 8 సంవత్సరాలు రోజుకి 16 గంటలు ప్రాక్టీస్ చేస్తే రంజీ ట్రోఫీ ఛాన్స్ వచ్చింది. చెప్పండి, నేను 8 అవర్సే పని చేస్తున్నా, 8 అవర్స్ డ్యూటీ అంటే లిమిట్ చేస్తే అక్కడే ఉంటాం, శాలరీ వస్తుంది, ఎంటర్ప్రెన్యూర్ అవ్వం. ఒక రైతుని చూసుకోండి, పోనీ సచిన్ టెండూల్కర్ పక్కకు పెట్టి ఒక రైతు 8 గంటలు డ్యూటీ చేస్తాడా? టైం అసలు చూసుకోడు. మరి రైతుకు ఎంత కష్టపడితే, రైతు ఒక ఫామ్కి మనం అనుకుంటాము పెరిగాడు బియ్యం వస్తుంది, కానీ ఎంత కష్టపడితే తాను 20 గంటలు కూడా పనిచేస్తాడు. తను ఒక్కడు కష్టపడితే తన కోసం కాదు కదా. మనం ఇవాళ ఎంత సంపాదించినా డబ్బులు సింపుల్గా పెట్టి కొనుక్కోగలుగుతున్నాం అంటే వాళ్ళే కారణం. రైట్. చెప్పండి సంతోష్, ఈ విల్ పవర్ని పెంచుకోవడానికి ధ్యాన సాధన ఒకటి చెప్పారు. మరి ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆ విల్ పవర్తో ఉండడం ఎలా? ఎంత డిఫికల్ట్ వచ్చినా నీ ప్యాషన్ వచ్చేసరికి నీకు అన్నీ వెళ్ళిపోతాయి. మెయిన్ ప్యాషన్ పెంచుకోవాలి. నీ ప్యాషన్ దేర్ ఇస్ 3 ప్రిన్సిపల్స్ సార్. నీ ఇంటెన్షన్, ఇంట్యూషన్, ఇంట్రెస్ట్. ఇంటెన్షన్, ఇంట్యూషన్, ఇంట్రెస్ట్, ఈ 3 ఐస్ ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. 3 ఐస్ ఉండాలి అంతే. ఈ 2 కళ్ళు కాకుండా 3 ఐస్, 3 కన్నులు ఉండాలి. 3 కళ్ళు. సో ఎప్పుడైతే నీ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుందో, నీ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంటుందో, నీ ఈ 3టికి నువ్వు తల వంచడం అంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. రైట్. ఎనీ డిఫికల్ట్ అసలు నీకు సిచ్యువేషన్ కనబడేది, నీకు ఓన్లీ ఇవే 3 కనబడేది. రైట్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ 2తో బిగిన్ చేశారు, వాళ్ళిద్దరికి ఒక చిన్న వర్క్ ఇచ్చి మీరు 20 అవర్స్ వర్క్ చేశా అన్నారు మీ ప్యాషన్ కోసం. వాళ్ళు పార్ట్ టైం చేస్తుండే. వాళ్ళను పార్ట్ టైం వాళ్ళకి అంటే వాళ్ళకి ఎంత టైం కేటాయించి మిగతా వాళ్ళ వర్క్ అంతా మీరే చేశారు. సో తర్వాత ఎట్లా బిల్డ్ చేశారు, మీ విల్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు మీ వర్క్తో పాటు? మెయిన్గా ఏంటంటే మెడిటేషన్ యాక్టివిటీస్ చేయడము మెయిన్. యాక్చువల్లీ నేను నా మండే టు ఫ్రైడే నా వర్క్ చేసుకొని సాటర్డే సండే నేను యాక్టివిటీస్కి, నేచర్ సపోర్ట్కి, ప్లాంటేషన్స్ కానీ లేదా ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ వీటికి ఎక్కువ నేను తిరుగుతుండే. సో ఈ 2 డేస్ నాకు ఆ 5 డేస్ చేసే అంత శక్తి ఈ 2 డేస్లో నాకు వచ్చేది.
వావ్, అది సీకర్ షార్పనింగ్ ద సా అన్నమాట. ఎస్ 2 రోజులు బయటికి వెళ్ళి ఈ చారిటీ వర్క్ చేయడం వల్ల ఆ వచ్చిన డబల్ ఎనర్జీ అక్కడ వర్క్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. సో వీకెండ్స్ని మన ఎనర్జీని పెంచుకోవడానికి వాడుకోవాలి. అది ఎలా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తా అంటే నేచర్ నీకు అంత డబల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఏమేమి కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేచర్కి? మనం చెయ్యాలనుకుంటే అన్నీ చేయొచ్చు సార్. మీరేమేం చేస్తున్నారు? ఫస్ట్ మనకు లోపల ఆ ఇంటెన్షన్ ఉండాలి, నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి. ఆ ఒక్క ఇంటెన్షన్ వల్ల నీకు చేయడానికి వాలంటరీ సర్వీసెస్ చేయొచ్చు, ప్లాంటేషన్ చేయొచ్చు, నువ్వు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు చెప్పుకోవచ్చు, మెడిటేషన్ గురించి చెప్పచ్చు, విల్ పవర్ గురించి చెప్పచ్చు, వాళ్ళ ప్యాషన్ గురించి చెప్పచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా హెల్ప్ కావాలంటే చేయొచ్చు. ఏ విధంగా మన గ్రోత్ గురించి కూడా ఆలోచించుకోవచ్చు వీకెండ్స్. రైట్. అంటే వీకెండ్స్ ఓన్లీ నువ్వు పబ్కి వెళ్ళడము లేకపోతే వెళ్ళి ఫ్రెండ్స్ని వెళ్ళి తాగడం తినడం కాకుండా నువ్వు ఆ 5 డేస్కి ఒక ఎనర్జీని ఎలా ఆనందంగా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అనేది చెప్పగలరు. ఇప్పుడు వాటి వల్ల ఎనర్జీ ఇంకా ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ మండే రావాలంటే బోర్. అదే ఈ 2 రోజులు చారిటీ వర్క్ చేసి పర్సనల్ ప్రాక్టీస్ చేసి ప్రకృతిలో గడపడం వల్లనే వచ్చిన ఆ డబుల్ ఎనర్జీ ఎంతైనా వర్క్ చేయగలుగుతున్నారు. ఎనర్జీ ఏంటంటే నీకు ప్రకృతి నీకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. రైట్. వీఆర్ అన్లిమిటెడ్ ఎనర్జీ. వీ హ్యావ్ అన్లిమిటెడ్ ఎనర్జీ. 1000 ఏనుగుల బలం ప్రతి మనిషికి ఉంటుంది. వావ్, ఒక్క ఏనుగే పవర్ఫుల్, తట్టుకోవడం కష్టం. మీరు 1000 ఏనుగుల బలం మీరు ఉంటుంది, కానీ అది తెలుసుకోవాలి. మనం ఆ 1000 ఏనుగుల బలం నాకు ఉన్నది అని తెలుసుకోవాలి. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ ఎనర్జీ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది. రైట్ రైట్ రైట్. పక్క వాళ్ళ గురించి ఆలోచించడం, కంపేర్ చేయడాలు పక్కన పెట్టి ఈ వీకెండ్స్ హాలిడేస్ వచ్చిన ప్రతిసారి మీకు మీరు టైం ఇచ్చుకున్నారు, కాంట్రిబ్యూషన్ చేశారు, సమాజానికి సమయం ఇచ్చారు, ప్రకృతికి హెల్ప్ చేశారు, అలా మీరు గెయిన్ చేశారు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయగలిగారు. సో ఇప్పుడు ఈ మెడిటేషన్ సాధన చేస్తే వస్తుంది అన్నారు కదా, ఈ మెడిటేషన్ టెక్నిక్ ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఏమైనా సెపరేట్ టెక్నిక్స్ ఉన్నాయా? ఓకే. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మెడిటేషన్ 24 hours చేస్తాను. సో మీరు అడగచ్చు ఎలా 24 hours అని. ఎలా? సో ప్రజెంట్ అయితే సార్ మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చున్న కొన్ని డేస్ మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఆటోమేటిక్గా మీ మైండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. రైట్. ఎప్పుడైతే మీరు ఆ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఉంటారో, నో మైండ్ స్టేజ్ అనే స్టేజ్కి మీరు వస్తారో మీరు 24 hours మెడిటేషన్ చేసినట్టే. రైట్. అంటే ఇక్కడికి ఎదగడానికే ఆ రెగ్యులర్ సాధన. ఎగ్జాక్ట్లీ సార్. కొన్ని రోజులు రెగ్యులర్గా చేయాలి. చాలా మంది ఇలా వాడుకుంటారు, నా పనే ధ్యానము, నేను పనిలోనే ఉంటా అంటారు. అదొక నెపమే. సాధన చేసిన వాళ్ళకే వస్తుంది అది. అంటే మనము వచ్చింది యుద్ధం చేయడానికి సార్. యుద్ధం చేయడానికి వచ్చాం. నేను యుద్ధం లేదు, నేను సన్యాసిగా ఉండి నేను అట్లే ఉండా అంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని తప్పుగా ఆలోచించలేదు. ఓకే. కానీ మనం వచ్చింది ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి. ఎస్. ప్రతి ఒక్కడికి నీ యొక్క ఏంటిది, నీ యొక్క రియల్గా నువ్వు ఎవరు అని తెలుసుకోవాలి, నువ్వు ఏం చేయాలి అని తెలుసుకోవాలి అంటే నువ్వు మెడిటేషన్లోకి రావాలి. రైట్. కొన్ని రోజులు డీప్ సాధన చేసినప్పుడు ప్రతిక్షణం అదే ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. సాధన చేసినప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉంటాం. సాధన చేయకుండా పనే ధ్యానంగా ఉంటాం, ఏ పని చేస్తే దాంట్లోనే ఉంటా అనేది మాత్రం పెద్ద కారణాలు సార్. కానీ డైలీ నువ్వు ఆ 20-30 minutes 40 minutes 1 hour డైలీ కూర్చొని చేసుకుంటే మళ్ళీ నీకు 23 hours ట్యూన్ అయిపోతుంది. ఫస్ట్ రెగ్యులర్గా అది సాధన ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు మీరు వాచ్ చేస్తుంటుండే ఐడియా ఉందా? మనం 24 hours దాన్ని మనం తిప్పుతా అంటే మళ్ళీ 24 hours అది పనిచేస్తుంది. దానికి బ్యాటరీస్ ఏం అవసరం లేదు, తిప్పాలంతే, కుంజివ్వాలి. సో అది 24 hours పనిచేస్తుంది. అలాగే మన మైండ్ని నైట్ పడుకునే ముందన్నా లేకపోతే లేచిన వాళ్ళన్నా కానీ కంపల్సరీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. నువ్వు ఎంత పెద్ద గురువు అయినా, ఎంత పెద్ద సాధన అయినా కానీ, ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఎంత పెద్ద మ్యాచ్ ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ బిఫోర్ గోయింగ్ మ్యాచ్ విల్ టేక్ వార్మప్. ఎస్. అది మెంటల్ వార్మప్. బాడీ వార్మప్ చేస్తారు. సో అలా మనం ఎప్పుడు ట్యూన్ చేసుకుంటా ఉంటే మన లైఫ్ అనేది ట్రెమెండస్గా వెళ్ళిపోతుంది. అది కూడా మన సంకల్ప శక్తి ఎలా ఉంటుంది అంటే నువ్వు మాస్టర్ అని ఎప్పుడు ఫీల్ కావద్దు. నాకు అంతా వచ్చు అని ఫీల్ అయితే నువ్వు జీరో అయిపోతావు. నువ్వు ఎప్పుడు నేర్చుకునే
మైండ్ సెట్టే ఉంచుకోవాలి, ఒక లర్నర్ లాగా ఉండాలి. ఇవన్నీ క్యారెక్టర్స్. సంకల్ప శక్తి పెంచాలి అంటే నువ్వు పాజిటివ్గా ఉండడం, మెడిటేషన్ చేయడం, సోషల్ యాక్టివిటీస్ చేయడం, ఇంకోటి ఎప్పుడు లెర్నర్ లాగా ఉండడం, ఎప్పుడు గివర్ లాగా ఉండడం. ఇవన్నిటికీ 5 ప్రిన్సిపల్స్. ఈ 5 ప్రిన్సిపల్ నీ సంకల్ప శక్తిని పెంచడానికి ఇంకెక్కువ ట్రై చేస్తుంది. వావ్, ఇవి కలిగి ఉంటే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. వావ్, సూపర్. నీ మైండ్లో ఎప్పుడు నేను గివర్ లాగానే ఆలోచించాలి. జాబ్ చేస్తున్నా కూడా నేను ఎంత బెస్ట్ని ఇవ్వాలి అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నాకేం వస్తుంది, ఇంకా వస్తలేదు, ఎక్కువ చేస్తున్నా తక్కువ వస్తుంది. లేదు. వావ్. ఎప్పుడైతే గివర్ అనే ఒక్క కాన్సెప్ట్, అంటే ఇప్పుడు గాడ్ అయినా కానీ ఆల్వేస్ గివ్. నేచర్ చూడండి, నేచర్ ఎంత అద్భుతం అంటే ఇట్ విల్ గివ్ ఎవ్రీ టైం. ఇస్తూనే ఉంటుంది. అది ఇస్తూనే ఉంటుంది. దానికి కండిషన్ అన్కండిషనల్ ఏమి ఉండదు, నీకు ఇవ్వడమే దానికి తెలుసు. సో ఆ విధంగా మనం నేచర్ నుంచి నేర్చుకోవాలి. వావ్, ఇవ్వడం నేర్చుకుంటే అద్భుతంగా వస్తూ ఉంటాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు. ఇది మీ సీక్రెట్ ప్రిన్సిపల్స్. సంకల్ప శక్తిలో అదొక పెద్ద ప్రిన్సిపల్. అది గివింగ్ ఫస్ట్. వస్తే ఇస్తా కాదు, అది ఇస్తే వస్తుంది. మళ్ళీ అది కాదు, వస్తుడు కూడా కాదు, ఇచ్చుకుంటే వెళ్ళాలి అంతే. వస్తుంది అనేది లేదు. మన మైండ్ లో అది ట్యూన్ కూడా పెట్టుకోదు. నేను ఇస్తే నాకు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అది పెట్టుకోదు. ఇవ్వడమే అంతే. వస్తే ఇస్తా కాదు, అస్సలు కాదు. అది పావర్టీ కాన్షియస్నెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇవ్వడమే నా నేచర్ అంతే. ఓహో, తేలు గురించి ఉంటదిగా స్టోరీ. అది కరుస్తూనే ఉంటది, మళ్ళీ నీళ్ళలో వేస్తూనే ఉంటాడు, మళ్ళీ కరుస్తూనే ఉంటది, నీళ్ళలో వేస్తుంది. అప్పుడు చెప్తాడు, కరవడం దాని నేచర్ అయితే రక్షించడం నా నేచర్. ఎగ్జాక్ట్లీ. ఇవ్వడం అనే నేచర్ ఉండాలి ప్రతి యువతకి, విద్యార్థులకి. అంతే. ఇప్పుడు కొందరు అంటారు, సార్ నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నా కదా, నాకు డబ్బులు ఏం లేవు, నేనేమి ఇవ్వగలుగుతా అంటే, డబ్బులు ఒక్కటే కాదు ఇవ్వడం అంటే. ఇది అల్టిమేట్ పాయింట్. డబ్బులు ఒక్కటే కాదు. నువ్వు 10th క్లాసే చదువుతున్నావు, నీకు చేయడానికి చాలా ఉంటుంది. నువ్వు 10th క్లాస్ అంటే నువ్వు అప్పుడు ఇన్కమ్ సోర్స్ ఉండేది నీకు, నువ్వు పేరెంట్స్ మీదనే డిపెండ్ అవుతావు. నువ్వు వెళ్ళి స్కూల్ అయిపోయిన వాళ్ళే చిన్న స్కూల్ పిల్లకి 7th క్లాస్కి 8th క్లాస్కి వాళ్ళకి వెళ్ళి సజెషన్స్ ఇవ్వు, ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చెప్తే నీకు బాగుంటుంది, నువ్వు ఇలా అయితే ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. లేకపోతే చిన్న స్కూల్స్లోకి వెళ్ళి ప్రైమరీ స్కూల్స్కి వెళ్ళి చెప్పడం, లేకపోతే ప్లాంటేషన్, నీ సరౌండింగ్స్, నువ్వు ఎక్కడేం కాదు, నీకున్న సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోవడం, నీకున్న పిల్లలతో మంచిగా ఆడుకోవడం, ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళకి ఏమైనా తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయడం, అనాథాశ్రమంలోకి వెళ్ళడం దగ్గర ఉన్నకి. ఇవన్నీ నీకు డబ్బులతోనే అవసరం లేదు. చెట్లు పెట్టడం, చెట్లకు నీళ్లు పోయడం, లేదు తనకు మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ రాని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పడం, కంప్యూటర్ వస్తే కంప్యూటర్ నేర్పించడం, స్పోర్ట్స్ వచ్చింది అనుకో క్రికెట్ గేమ్ నేర్పించడం, ఒకరికి క్రికెట్ ఆడడం నేర్పించడం కూడా వాళ్ళ గొప్ప విషయం. సైకిల్ రాదు ఒక చిన్న బాబుకి, నువ్వు సైకిల్ ఒక రోజు ½ అన్ అవర్ స్పెండ్ చేసి చిన్న బాబుకి నేర్పి ఇచ్చడం నీకు ఎంత ఆనందం ఉంటుంది. రైట్. అది చిన్నప్పటి నుంచి అలా నేర్చుకుంటే ఈ పెద్దగారికి నీకు ఆ సంకల్ప శక్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. రైట్. చిన్నప్పటి నుంచే ఇవ్వడం నేర్చుకోవాలి. రైట్. ఏం బెస్ట్ ఇవ్వాలి, ఎగ్జామ్లో ఇవ్వద్దు కానీ మిగతా ఎప్పుడైనా ఇవ్వాలి. ఇవ్వమనం కదా అని, నా ఫ్రెండ్ కదా అని ఎగ్జామ్లో పేపర్ ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు. కానీ నువ్వు పక్కన నేర్పి, ఎగ్జామ్ రేపు ఎట్లా వస్తే క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, నువ్వు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయి, ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయి. సో పక్కకున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అది గివర్ కిందకే వస్తుంది. నీకున్న జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందియడం కూడా గివింగే. అది ఏదైనా కానీ, అమ్మో నేను చెప్తే వాడు ముందుకు వెళ్ళిపోతాడు అనేది కాదు. చాలా మంది ఏమంటారు, సార్ నేను ₹1,00,000 వచ్చిన వాళ్ళే నేను ₹1,00,000 ఇస్తాను, నేను ఒక 10 కోట్లు వస్తే నేను అప్పుడు 10 కోట్లు. డబ్బులతోనే అన్ని ముడిపెట్టదు. ఇప్పుడు ఏమి ఇవ్వగలవో ఇవ్వు అంతే. నీకు ఇప్పుడు ఉన్నాయి ఇస్తే కావాల్సినవి వస్తాయి. నీకు అన్నీ ఉన్నాయి, అసలు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే నీకు అన్నీ ఉన్నాయి, అవి రికగ్నైజ్ చేస్తలేవు నువ్వు. అది సంగతి. అల్టిమేట్ పాయింట్. అది రికగ్నైజ్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి. నీకేమేమి ఉన్నాయో నీకున్న సంగతి తెలుసుకుంటావు అంతే. వావ్. ప్రతి విద్యార్థి యువత రెగ్యులర్గా ధ్యానం చేస్తే వాళ్ళకి ఏమేమి ఉన్నాయో కనబడతాయి ఫస్ట్. అసలు ఎగ్జాక్ట్లీ సార్. ఏది లేదు అది లేదు అనుకుంటాం. నువ్వు ఉన్నాయి చూసుకుంటే నీకు ఉన్నాయి కనబడతాయి, నువ్వు లేనిది చూసుకుంటే లేదు కనబడుతుంది. అచ్చా, ఫోకస్ అంతా లేని వాటి మీద ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఓహో, వండర్ఫుల్. వాట్ ఏ సీక్రెట్. అది ఒక విద్యార్థి అనే కాదు, ఫ్యామిలీ, ఎనీబడి, ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి వెళ్ళి ప్రతి దానికి ఇవ్వడం అనే క్యారెక్టర్ ఉంటుంది.
నువ్వు ఎప్పుడైతే నేను ఇవ్వదలుచుకునే చాలా ఉంది అని అనుకుంటే గతం నీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోయినట్టే మొత్తం వావ్, ఇచ్చే స్థాయికి వెళ్ళడమే ఫ్రీక్వెన్సీ మార్పు. మారిపోతుంది, ఇక సంకల్పం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వావ్. ఇవ్వడం అంటే నీ గురించి ఆలోచించవు, ఎప్పుడు ప్రకృతి గురించి ఒకరికి సాయం చేయాలనే ఆ ఇవ్వడం అనే కాన్సెప్ట్నే నీ గురించి ఉండదు ఇక. రైట్. ఇప్పుడు ఈ ఇచ్చే నేచరు ప్రతి యువతకు విద్యార్థులకు ఉన్నాయి, కానీ ఎందుకో ఏదో ఆపుతూ ఉంటుంది. ఆ ఆపే పాయింట్ ఏమై ఉంటుంది సంతోష్? కంపారిజన్ సార్. ఒకరితో కంపేర్ చేసుకోవడమే పెద్ద తప్పు. అమ్మో వాళ్ళంత ఇవ్వలేనేమో, లేకపోతే వాళ్ళంత నా దగ్గర లేదేమో అని. ఓకే, మనకి ర్యాంక్ వచ్చింది, నాకు ర్యాంక్ రాలే. సింపుల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు చాలా నేను చూస్తున్నాను సార్, ఎప్పుడు చదువు అనే ఫోకస్ చేస్తారు, ఎప్పుడు ర్యాంక్ రావాలి వానికి, వాడు టాప్లో ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ వాడిని ఫస్ట్ ఫ్రీగా వదిలేసేయండి. వాడిని ఫ్రీగా వదిలేసి వానికి ఏం కావాలో నేచర్గా వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. రైట్. లేదు మనం ఇట్లనే అయిపోయినాం, చిన్నప్పటి నుంచి జాబ్ చేయలేదు, ఇప్పుడు ఈయనకు జాబ్ లెస్ అని ప్రతిసారి జాబ్ గురించి ఆలోచిస్తున్నాం. వానికి నేచర్గా ఏమున్నదో టాలెంట్ ఉందో అది గుర్తు చేయండి. రైట్. వైస్ వర్సా విద్యార్థుల యువత కూడా వాళ్ళకి ఏమి ఇష్టమో దాన్ని సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేని వాళ్ళు కూడా ఏం చేయాలి? విద్యార్థులైన యువత ఎలా ముందుకు వెళ్ళాలి? మెడిటేషన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది సార్ వాళ్ళది ఏంటిదని. మెడిటేషన్తో పాటు ఇంకేమేమి సాధనలు చేయాలి? సో మెడిటేషన్ సార్ మెయిన్ ఏంటంటే మెడిటేషన్లో నువ్వు క్వశ్చన్ వేసుకోగలుగుతావు నీకేం కావాలో. ఓకే, నీకేం కావాలో నువ్వు క్వశ్చన్ వేసుకోగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటావో మెడిటేషన్లో ఆ ఆన్సర్ నేచర్ ఆటోమేటిక్గా నీకు ఇస్తుంది. అది గురువు వల్ల చెప్తారు, ఫ్రెండ్స్ ఉన్న చెప్తారు, ఒక పేపర్ అన్న వస్తుంది, ఏదో ఒకటి సంథింగ్, బట్ ఆన్సర్ విల్ కమ్ టు యూ. వావ్. ధ్యానం చేయడం వల్ల అసలు ఏం కావాలో ముందు అడుగుతాం. ప్రశ్న వేసుకోవడం తెలుస్తుంది ముందు. ప్రశ్న ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అది కూడా క్లారిటీగా వస్తుంది నీకు. క్లారిటీగా నువ్వు క్వశ్చన్ ఇస్తావు, క్లారిటీగా నీకు ఆన్సర్ వస్తుంది. ధ్యానం లేక ముందు అడిగే క్వశ్చన్స్ అన్నీ కన్ఫ్యూజన్ మైండ్. క్లారిటీ మైండ్ వచ్చినాక అడిగే క్వశ్చన్సే సరి అయిన సమాధానాలు, పరిష్కారాలు కూడా, సొల్యూషన్స్ వస్తాయి. రాముని యొక్క బాణం ఎంత షార్ప్గా మీకు వెళ్తుందో అలాగే మీ క్వశ్చన్స్ కూడా అంత షార్ప్గా వెళ్తాయి ధ్యానంతో. వావ్, నైస్. రాముని బాణం ఎప్పుడైనా లెఫ్ట్ రైట్ వెళ్తుందో, క్వశ్చన్ ఎలాగైతే స్ట్రైట్గా ఉంటుందో అలాగే ఆన్సర్ కూడా మీకు స్ట్రైట్గా మీకు వస్తుంది. ఓకే, మీరు క్వశ్చన్ ఎంత కన్ఫ్యూజ్గా మీరు వేస్తారో ఆన్సర్ కూడా అంత కన్ఫ్యూజ్గా వస్తుంది. మీరు క్వశ్చన్ స్ట్రైట్గా వేస్తారో, ఎప్పుడైతే క్లారిటీగా 100%గా వేస్తారో ఆన్సర్ కూడా అలాగే క్లారిటీగా 100%గా వస్తుంది. ఆ క్లారిటీ అంటే ధ్యాన సాధనతో వస్తుంది. అంటే స్టార్టింగ్ ధ్యాన సాధనతో బిగిన్ చేస్తే మిగతా 23 గంటలు అద్భుతంగా ఉంటుంది. వావ్. మీరు ఎంత పెద్ద గురువు అయినా కానీ రోజు తన గురించి తాను స్పెండ్ చేస్తాడు కంపల్సరీ. అదే మెడిటేషన్ ఒక గొప్ప విషయం. ఇప్పుడు అందరూ ఫేవరెట్ హీరోస్, ఫేవరెట్ క్రికెటర్స్ అని వెంటబడుతున్నా కూడా వాళ్ళు కూడా ఎంత సాధన చేస్తున్నారో చెప్తున్నారు, ఎన్ని పుస్తకాలు చదువుతున్నారో చెప్తున్నారు. ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సంతోష్? ఫుడ్ హ్యాబిట్స్ అంటే సార్, ఇప్పుడు సంకల్ప శక్తి అంటే మీకు ప్యూర్ అహింస ఫుడ్ తీసుకోవాలి. నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఫుడ్ ఏదైనా కానీ మీకు సంకల్ప శక్తికి యూజ్ అవుతుంది. ప్రకృతిని విధ్వంసం చేయని ఆహారం అంతే. ఏంటివి ఎగ్జాంపుల్? వెజిటేరియనిజం. రైట్. ఏ ఎనిమల్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉండకూడదు. ఎనిమల్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవద్దు. ఏ ఎనిమల్ ప్రొడక్ట్స్, మిల్క్, ఈవెన్ గీ ఆర్ ఎనీ ఎనిమల్ ప్రొడక్ట్స్, ఓన్లీ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన ఆహారంనే నువ్వు తీసుకోవాలి. రైట్. ఆ ప్రకృతి సహజ సిద్ధంగా చేసిన ఆహారం నీకు ఎప్పటికీ ప్రకృతి అంటే నాకేం డిస్టర్బ్ చేయకుండా చేస్తున్నాడు, నేను ఇంకా ఇతనికి ఇవ్వగలుగుతాను. సో అతనికి ఎంత ఇచ్చినా కానీ అది అతని కొరకు ఉంచుకోడు అని ప్రకృతి డిసైడ్ చేస్తుంది. వావ్. తనకి ఏది ఇచ్చినా ఎదుటి వాళ్ళకు ఉపయోగిస్తాడు అని తెలిసినప్పుడే ప్రకృతి ఇంకా ఇస్తూ ఉంటుంది. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. అది సీక్రెట్ ఆఫ్ క్రియేషన్. అంటే రావాలనుకుంటాం కానీ చేయాల్సినవి చేయం మనం. చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయి. అల్టిమేట్. నీకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకోండి సార్, భగవంతుడు ఏది అంటే అది వస్తుంది, కానీ అనుకుంటాడా? భగవంతుడు ఏం అనుకోడు. ఎప్పుడు ఏం కావాలన్నా అది అనుకుంటాడు. ఎప్పుడు కావాలన్నా ఆటోమేటిక్ వస్తుంది అని తెలిసి ఎందుకు అనుకుంటాడు? మరి భగవంతుడు పూజలు చేస్తాడా? ఓకే. సో భగవంతుని లాగా మనం ఉండడం నేర్చుకోవాలి. రైట్. అప్పుడు సంకల్ప శక్తి పనికి వస్తుంది.
భగవంతునిలాగా ఉండాలి మనం, ఎగ్జాక్ట్లీ దానికి సాధన చేయాలి. సాధన చేయాలి. భగవంతుడు ఎట్లయితే సాధన చేస్తాడో నువ్వు కూడా అట్లా సాధన చేయాలి. వాళ్ళు చేసేదంతా ధ్యాన సాధనేగా, అంతే. ఆత్మజ్ఞానం పెంచుకోవడమే కదా. అంతే. ఇప్పుడు నేను సచిన్ టెండూల్కర్ కావాలి అని అనుకోండి సార్, నేను సచిన్ టెండూల్కర్ పూజ చేస్తే నేను అవుతానా? మ్హూ. కానీ సచిన్ లాగా కష్టపడితే రావడానికి 1% ఛాన్సెస్ అయితే ఉంటాయి. 16 గంటలు ఆయన వర్క్ చేశాడు, నేను కూడా వర్క్ చేస్తా, ఆయన ఆయనలాగా ప్యాషన్ ఎంత పెట్టుకుంటా, శ్రద్ధగా చేస్తున్నాడు, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్ సంతోష్. సచిన్ టెండూల్కర్ లాగా కావాలంటే సచిన్ టెండూల్కర్ ఆయన అంటే రాదు. ఆయన ఏం చేశాడో ఆయన యాటిట్యూడ్ని కాపీ చేయాలి. ఎగ్జాక్ట్లీ. దేవునిలాగా ఉండడం స్టార్ట్ చేయాలి మీరు. వాహ్, దేవుడు ఎప్పుడు గివర్ మళ్ళా. రైట్. ఎగ్జాంపుల్ ఎవరిలాగా ఉండాలంటే భగవంతుడిలాగా, దేవుడిలాగా. అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మీరు ఎవరిని నమ్మితే వాళ్ళే. మనం ఈ కామన్గా భూమి మీద సక్సెస్ అయిన వాళ్ళని తీసుకుంటున్నారు జనరల్గా. ఓకే. అందరికి ఇచ్చేది ఆయనే, ఆయనే, మన రోల్ మోడల్ని క్రియేట్ చేసింది ఆయనే. ఆయనే. ఆయనలాగే ఉంటే అయిపోదా? వాహ్, ఇంకేం. బిఏ మాస్టర్ కాదు, బిఏ గాడ్. అంతే. వాటే కాన్సెప్ట్ సంతోష్, అల్టిమేట్. సో చివరిగా మన యువతకి మీ మెసేజ్. మీరు ఏదనుకుంటా కానీ అది దాని మీదనే మీ ఫోకస్ పెట్టండి. వాళ్ళన్నారా వీళ్ళన్నా కింద పడ్డా కానీ మీరు ఫోకస్ ఒకటే ఉంచండి. మీరు 100% మీరు సక్సెస్ అవుతారు. అది చెప్పేది. మీరు ఈ పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటారో అది 100% చేయగలుగుతారు. ఒకరోజు ఒక స్టెప్ ఎక్కుతారు, నెక్స్ట్ డే 2వ స్టెప్స్ ఎక్కుతారు, 3 స్టెప్లు ఎక్కుతారు కావచ్చు, కానీ మీరు పోయే దారి మాత్రం ఒకటే ఉండాలి. వాహ్, సూపర్ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి పత్రిజీ ఆరాధనోత్సవాల్లో ధ్యాన యువ గురించి తెలుసుకున్నాం కదా. ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్ ఒక ఎంప్లాయీ నుండి ఎంటర్ప్రీనర్కి ఎదిగిన ఒక వైనాన్ని విన్నాం. దానికి సంకల్ప శక్తి, అది ఎక్కడి నుంచి వస్తుంది? కన్ఫ్యూజన్ నుంచి రాదు, క్లారిటీ నుంచి వస్తుంది. ధ్యాన సాధన చేస్తే వచ్చే క్లారిటీయే విల్ పవర్ని పెంచి తనను ఒక ఎంటర్ప్రీనర్గా తీర్చిదిద్దింది. ధ్యానంతో ఏమవుతుంది అంటే సంతోష్ లైఫ్ స్టోరీ వింటే సరిపోతుంది. ఒక 10 కంపెనీలు మార్చిన వ్యక్తి తనే ఒక కంపెనీని పెట్టి ఎన్నో హర్డిల్స్ని ఫేస్ చేసి, అయినా సంకల్ప శక్తి ఏంటి? ఆ సంకల్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గివింగ్ నేచర్ నుండి. ఎదగాలనుకున్న వారు ఎంత టైం చూసుకోకుండా వర్క్ చేయాలనే దానికి ఉదాహరణ. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంత శక్తి? 8 గంటలు చేస్తేనే శక్తి ఖర్చు అవుతుంది కదా అంటే కూడా వారు చెప్పారు వారి సీక్రెట్స్. వీకెండ్స్లో హెల్ప్ చేయడం, ప్రకృతి సహాయం చేయడం, ఎదుటి వాళ్లకు సహాయ సహకారాలు అందించినప్పుడు ఎనర్జైజ్ అవుతాం. ఆ శక్తి ఎన్ని గంటలైనా పనిచేస్తుంది. ఒక 20 గంటలు తను పనిచేసి ఈరోజు 100 మంది ఎంప్లాయీస్తో అద్భుతంగా కంపెనీ నడుపుతున్న పిరమిడ్ యంగ్ మాస్టర్ సంతోష్ స్టోరీ విన్నాం మనం. ఇది ఎవరికైనా సాధ్యమే. సంతోష్కి బ్రెయిన్ ఒకటే, మనకు బ్రెయిన్ ఒకటే, మీకు బ్రెయిన్ ఒకటే. సో ఏమిటి తేడా అంటే సాధనతోనే వచ్చింది. 3 ఐలు చెప్పారు, 2 కళ్ళు తెలుసు మనకు, 3 ఐలు. ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి, ఇంట్రెస్ట్తో పాటు ఇంట్యూషన్, మనం సోల్ అంటే హార్ట్తో పనిచేస్తే ఏదైనా సాధిస్తామని చెప్తున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యానం చేయండి, విల్ పవర్ని పెంచుకోండి. అద్భుతంగా మీరు ఎంప్లాయీస్ కాదు, ఒక జాబ్ చేస్తూ మీరే ఎంటర్ప్రీనర్గా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.